హాయ్ హాయ్ హలో చూస్తున్నారా? రోజు చూస్తాం చూడకపోతే మాకు ఫుడ్డే పోదు ఎందుకు అంత కనెక్ట్? అంటే ఇష్టం చాలా. ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్ లో? ఎవరు బాగా ఆడుతున్నారు అంటే విష్ణుప్రియ. విష్ణుప్రియ అసలు ఆమె గేమ్ ఆడుతులేదు అంటున్నారు అందరూ. లేదు లేదు ఆమె ఆడుతుంది, అందరికి నవ్వుతూ నవ్వుతూ కనిపిస్తుంది కానీ ఆమె గేమ్ ఆడుతుంది. ఓకే, ఏ గేమ్ ఆడింది అంటారు ఇప్పటి వరకు? చాలా ఉన్నాయి ఇంకా ఆడినాయి ఆమె చాలా. అంత ఆటో గేమ్ బాగుంది. ఆటోలో కలిసి ఆడినాం ఇంకా. వాళ్ళిద్దరు కలిసి అట్లా ఆడితే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి కోసమే నేను చూస్తా బిగ్ బాస్. ఓకే, ఇంకెవరు బాగా ఆడుతున్నారు? ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా, వేరే వాళ్ళు అది కూడా చేసుకుంటాలే కదా. చేసుకుంటున్నారు కదా. సో గౌతమ్ కృష్ణ గేమ్ ఎలా ఉంది? గౌతమ్ కి మాట్లాడడం రాదు మెయిన్, అందుకే ఆయన గేమ్ నాకు అంతగా అనిపించదు. మాట్లాడడానికి రాదు ఆయనకు సరిగ్గా, ఆయనకు స్టాండ్ తీసుకోవడం రాదు, అందుకే ఆయన అంత అనిపించదు నాకు. నిఖిల్ సూపర్. నిఖిల్ కూడా బాగా ఆడతాడు కానీ అందరినీ ఫ్రెండ్స్ అంటాడు, గేమ్ రాగానే ఆయన వేరేగా చేంజ్ అయిపోతాడు. కానీ అందరిలో నాకు విష్ణుప్రియ అని ఎక్కువ ఇష్టం. ఆమె గ్రూప్ గేమ్ ఆడతాడు. గ్రూప్ గేమ్ ఆడడం కరెక్ట్ అంటారా? కాదు, ఎందుకు ఆడాలి? గ్రూప్ గేమ్ చాలా బాగా ఆడుతుంది. అవును ఆడుతుంది. ఆడనియండి, ఏమైంది? మీరు ఆడతారా రొమాన్స్? మీరు ఆడలేరు కదా. ఆమె ఆడుతుంది, పబ్లిక్ లో ఆడుతుంది. ఆమె మీరు ఆడతారా? మనకి ఇది పడిపోతుంది ఆడాలంటే. ఆమె ఆడుతుంది, అది డేర్ ఉండాలి అట్లా ఆడాలంటే. ఆడనియండి, తెల్లాలని మీరు తెల్లాలని చూపించారు కదా, ఆమె చూపించుకుంటుంది. అంత డేర్ మీకు ఉండాలి కదా. రోహిణి అంత ఆడట్లేదు ఏమి. విష్ణుప్రియ ఎప్పుడైతే ఆమెని కామెంట్ చేస్తుంది అప్పటి నుంచి ఫైర్ తో ఆడుతుందని ఏం ఆడట్లే ఆయన. అప్పటికి పృథ్వీ ఆడుతున్నాడు. చెప్పినా కదా నువ్వే ఇందాక, తెల్లారులు అదే ఆడుతున్నాడు. లేదు అది కూడా ఏం బాగా అనిపించలేదు. ఇద్దరిదే బాగుంది అంటే వాళ్ళది. విష్ణుప్రియ ఆమె గెలవకున్నా ఆమె గెలిచినట్టే అనుకుంటాను. మా మనసులు గెలిచేసింది చాలు. ఆమె గెలవకున్నా, ఆమె ట్రోఫీ తీసుకోకపోయినా. నబీల్ హైలైట్. నబీల్ అయినా విష్ణుప్రియ అయినా గెలవాలని ఉంది, కాకపోతే ఫస్ట్ విష్ణుప్రియ, తర్వాత నబీల్. కూడా చెప్పిండు నువ్వు ఆడడం నచ్చట్లేదు జనాలకి అన్న కూడా నేను అట్లనే ఆడతా అంటుంది. అవును, ఆయన ఆడలేదు కదా అట్లాంటి ఆట, అందుకే ఆయనకు నచ్చట్లేదేమో. ఈమె ఆడినట్టు ఆయన ఆడలే కదా, అందుకే. నిఖిల్ ఉంటాడు, విష్ణుప్రియ ఉంటది, పృథ్వీ ఉంటాడు, ఇంకా ఉండడు. గౌతమ్ కాదు, ఈమె ప్రేరణ ఉంటది. ప్రేరణ బాగా నచ్చలేదు. గౌతమ్ యశ్మితో ఆడినట్లు అనిపించలేదు. వాళ్ళు వీళ్ళలాగా ఆడలే కదా, అందుకే. పృథ్వీ విష్ణుప్రియ లాగా ఆడలే కదా, అందుకే నచ్చలేదు. పృథ్వీ ఆడుతున్నాడు మంచిగా, లేకపోతే విష్ణుప్రియ ఆడుతుంది. పృథ్వీ బయటికి పోయినాక ఆడతాడు. ఈమె ఇక్కడ ఆడుతుంది. ఆమెకు డేర్ ఉంది, పృథ్వీకి లేదుగా డేర్. బయట ఆడతాడు, సత్తా చూపిస్తాడులే చూస్తూ గాని. అవును, ఇంకేంటి చెప్పండి.